కర్మఫలం తప్పించలేం. ఇప్పటి అంతస్తులన్నీ ఎప్పటి పుణ్యమో కదా! మానవ జన్మ పొందిన వారెవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే. వారు చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా తదుపరి జన్మ పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. చేసిన పుణ్యకార్యాలకు మంచి జన్మ పొందుతారని, నీచ కార్యాలకు పురుగు పుట్రల్లాంటి జన్మలెత్తాల్సి ఉంటుందని చెబుతాయి. మరణం విషయంలోనూ కర్మఫలం ప్రభావం ఉంటుందని పురాణాలు చెబుతాయి. అలాంటిది మహాభారతంలో ఒక కథ ఉంది. దాని ద్వారా మృత్యుదేవత స్వరూపం తెలుసుకుందాం. పురాణ కాలంలో గౌతమి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెది శాంతమైన స్వభావం. ఒకరోజు పాము కాటుకి గురై ఆమె కొడుకు చనిపోయాడు. కొడుకు మరణానికి గౌతమి ఎంతగానో రోధించింది. అలా ఆమె విలపిస్తున్నప్పుడే ఒక బోయవాడు ఆమె పుత్రుణ్ణి చంపిన సర్పాన్ని తాడుతో కట్టి తెచ్చాడు. అమ్మా, ఈ సర్పమే నీ కొడుకును చంపింది. దీన్ని కర్రతో తల పగలగొట్టి చంపమంటావా, కత్తితో చీల్చి చంపమంటావా అని అడిగాడు పోయేవాడు. ఆ మాటలు విన్న గౌతమి, దాన్ని చంపాల్సిన పని లేదు. ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలివేయి. పూర్వజన్మ కర్మానుసారం వచ్చే కష్టసుఖాలను ఎవరూ తప్పించుకోలేరు. మన మీద కోపంతో, కక్షతో కర్మలను ఎవరూ సృష్టించరు. ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళే సంసార సముద్రంలో పడి కొట్టుకుమిట్టాడుతారు. ధర్మవేత్తలు మాత్రం శాంతిని పొంది సంసార సాగరాన్ని సులభంగా దాటిపోతారు. అందుకే నా మాటగా దాన్ని విడిచిపెట్టు. సర్పాన్ని చంపినంత మాత్రాన నా కొడుకు బ్రతకడని తెలిసి చంపడమెందుకు అంది. బోయవాడు, నువ్వు లోకజ్ఞానం బొత్తిగా తెలియదానివి కాబట్టి అలా అన్నావు. ఈ సర్పం మీద నాకున్న కోపం పోవాలి అంటే చంపాల్సిందే అని అన్నాడు. దానికి గౌతమి, నీ పేరు అర్జునకుడే కదా, అంటే అర్థం తెలుసా? స్వచ్ఛమైన వాడు అని. నీ వంటి వాడు అంత క్రూరంగా ఆలోచించచ్చా అని అడిగింది. బోయవాడు, మనుషులకు బాధ కలిగించే జంతువులను చంపడంలో తప్పు లేదమ్మా. పూర్వం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాడు. శివుడు దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇది అంతే. దీన్ని చంపితే పాపం కలగదు అని అన్నాడు. తనను చంపేస్తాడని భయం సర్పానికి కలిగి, ఇందులో నా తప్పేమీ లేదు. మృత్యుదేవత ఆజ్ఞ ప్రకారం కాటు వేశాను. నాకామె కొడుకు మీద కోపం, పూర్వ వైర్యం లేదు. ఈ రహస్యం తెలియక ఏదేదో అంటున్నావు కంది. బోయవాడు, ఓ సర్పమా, నువ్వు మృత్యుదేవత చేతిలో పనిముట్టు అయినా సరే కాటు వేసింది నువ్వే కదా అని అడిగాడు. సర్పం, కుంభరివాడు కుండలో చేయడానికి మట్టి, సారె, కోల అవసరం కదా. అవి లేకుండా అతడు కుండలు చెయ్యలేడు. అవి మాత్రమే కంటికి కనిపించేవి. బయటకు కనిపించని పనితనం కుమ్మరి చేతిలో ఉంటుంది. కుమ్మరి కుండలు చేసేందుకు చేతిలోని కర్రను తిప్పుతాడు. తిరిగే సారెది దోషమా, కర్రతో తిప్పిన కమ్మరిది దోషమా? కేవలం మట్టి, కోల, సారెలు కుండను తయారు చేయలేవు. కుమ్మరి చేతి నైపుణ్యం వల్లనే కుండ తయారవుతుంది. అట్లాగే ఈ బాలుడి విషయం కూడా భావించు. అతడిని చంపే శక్తి స్వయంగా నాకు లేదు అంది. బోయవాడు, వీరుకాడు. బాణం ఎక్కుపెట్టి శత్రువు మీద ప్రయోగిస్తే అది ఏం చేసింది లెమ్మని అవతలి శత్రువు ఊరుకుంటాడా? తన దగ్గరకు రాక మునుపే ఆ బాణాన్ని విరిచేస్తాడు. వచ్చిన బాణాన్ని విరగొడితే అది పాపం అవుతుందా? ఎవరో చంపమన్నారు కదా అని నువ్వు ఆమె కొడుకుని చంపావు. అందుకే నిన్ను చంపినా పాపం అంటదు. అంతేకాకుండా మీరు మృత్యువు చేతిలో మనస్సు ఉన్న సాధనాలు కనుక ఇక ముందు మిమ్మల్ని తిరగనివ్వకూడదు. కంటికి కనిపించగానే చంపేయాలి అన్నాడు మరింత కోపంగా. సర్పం మరింత భయపడుతూ, నువ్వు చెప్పినట్టే మేమంతా బుద్ధి కలిగిన సాధనాలం అయి ఉండవచ్చు. యజ్ఞాలను పురోహితులు చేయిస్తారు. వారు చేయించిన హోమాల ఫలితం యజమానికే చెందుతుంది. కానీ పురోహితులు తీసుకోరు కదా. అలాగే బుద్ధి ఉన్న సాధనాలమైన మా పని కూడా అప్పజెప్పిన పని చెయ్యడమే. ఫలితం మాది కాదు అంది. వాళ్ళ సంభాషణ జరుగుతుండగా మృత్యుదేవత వచ్చిందక్కడకు. వాళ్ళతో, నా మాటలు వినండి. సర్పాన్ని నేను పంపినట్టే యముడు నన్ను పంపాడు. నేను యముని ఆజ్ఞనే పాటించాను. నేను ఈ సర్పం కూడా ఆమె కొడుకు చావుకి కారణం కాదు. సూర్యచంద్రాగ్నులు, పంచభూతాలు,
మొదలైన వాటి కదలికలన్నీ కాలస్వరూపుడైన ఆ దేవుడి చేతిలో ఉన్న పనులు. ఇంతకన్నా ఏం చెప్పగలను? మా ఇద్దరిలో దోషం లేదు అంది. సర్పం, ఓ మృత్యుదేవత, నీ మీద ఆరోపించాలని నేరుగా యముడి మీద తప్పు మోపుతున్నావా? ఆయన మీద తప్పు మోపడానికి కానీ, తప్పు లేదనడానికి కానీ నేనెవర్ని? పాపగతిని గురించి మాట్లాడడానికి, ఆలోచించడానికి నాకు సత్తా లేదు అని అంది. బోయవాడు, మీరిద్దరూ పాపానికి వశమైన మనుషు గలవాళ్ళే. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. మీరలా అన్నంత మాత్రాన నేనేమీ వెనక్కి తగ్గను అని వాదించాడు. సర్పం, మృత్యుదేవత తమ తప్పు లేదని, తప్పంతా కాలానికి లోబడి నడుస్తోందని బోయవాడితో చెబుతుండగా అక్కడకు యమధర్మరాజు వచ్చాడు. యముడు, మా ముగ్గురము ఆమె కొడుకు మరణానికి కారకులం కాదు. నిజానికి ఆ అబ్బాయి చేసుకున్న కర్మయే పూనుకొని అతడికి చావుని ఇచ్చింది. కర్మఫలం వల్లనే పుట్టుక, చావు పొందుతున్నాడు మానవుడు. అది సుఖదుఖాలను కారణమవుతుంది. తాను చేసిన కర్మ నుండి తప్పించుకోవడం ఆ శివుడికైనా సాధ్యం కాదు. ఇటువంటి దుఃఖాలు మనం చేసుకున్న పాపాల వల్లనే వస్తుంటాయి. ఈ పిల్లవాడు చనిపోవడానికి వాడి పాపకార్యమే కారణం తప్ప మరెవ్వరూ కాదు. కర్మానుసారంగానే మనుషులంతా ప్రవర్తిస్తారు. దీనికోసం కోపం, ఏడుపు దేనికి? సర్పాన్ని విడిచిపెట్టు, నువ్వు శాంతిని పొందుతావు అని ఆదేశించాడు. యముడు ఆజ్ఞాపించిన తర్వాత సర్పాన్ని వదిలిపెట్టాడు బోయవాడు. మృత్యుదేవత, యమధర్మరాజు సంతోషంగా వెళ్ళిపోయారు.